ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనల్ని తనకు దాసులుగా ఉండమన్నాడు. అంటే చూడండి, క్రీస్తు దాసుడు అని పేర్లు కూడా పెట్టుకుంటాం కదా, యేసుదాస్ అని, క్రీస్తు దాస్ అని. సో దాసులకి అర్థం ఏంటంటే అంత మనకు ఇప్పుడు అంత దాసులు లేరు, కానీ ఇప్పుడు బాండెడ్ లేబర్స్ ఉండేవాళ్ళు ఇట్లా ఎక్కువ ఆఫ్రికా వాళ్ళను తెచ్చి అక్కడ స్లేవ్ మార్కెట్ అని ఉండేది, అక్కడ తెచ్చి వాళ్ళను కట్టేసేవాళ్ళు స్టేజ్ మీద. సో కొనుక్కునే వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు అన్నట్టు. తర్వాత ఆడవాళ్ళను, చిన్నపిల్లలను, మగవాళ్ళను, అన్ని ఏజ్ వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళను ఆఫ్రికన్స్ని ఎక్కువ అమ్మేవాళ్ళు. సో ఇది స్లేవ్ మార్కెట్ అంటారు. అయితే ఆ స్లేవ్ ఎవరైతే అతను అమ్మబడుతున్నాడో అతడు తన యజమాని చెప్పినట్టు చేయాలి. ఇంకా మాట్లాడేది లేదు. చనిపోతే కూడా ఎవరు అడిగే దిక్కు లేదు. అప్పుడు అలాంటి అది ఉండేవన్నట్టు. సో ఒక లేడీని కానీ వాళ్ళు కొనుక్కుంటే ఆ లేడీతోటి ఏ పనన్నా వాళ్ళు చేయించవచ్చు. సో ఆమె వ్యభిచార వృత్తిలో దింపొచ్చు ఆమెను, లేకపోతే ఇంట్లో పనికి పెట్టుకోవచ్చు. సో ఆమె ఇష్టం లేదు అది. ఓకే. సో అలాగే క్రైస్తవులు కూడా ఇద్దరు యజమానులకు మనము దాసులుగా ఉండొచ్చు. సతానుకు దాసులుగా ఉండొచ్చు, ప్రభువు కూడా దాసులుగా ఉండొచ్చు. చాలా మటుకు క్రైస్తవులము చెప్పుకుంటున్నాం, కానీ ఫిర్బి మనం ఏమున్నామంటే సతానుకు దాసుల్లాగా ఉన్నాం. సో సతాను ఏం చేయమంటే అది చేస్తుంటాం. ఇంతసేపు ఫోన్ చూడంటే చూస్తాము, ఇంతసేపు సినిమాకి వెళ్ళమంటే వెళ్తాము, ఇంతసేపు ఈ సండేస్ చర్చ్ స్కిప్ చేయమంటే స్కిప్ చేస్తాము, అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడతాం. సో చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే చేయొద్దబ్బా, ఇది చేయొద్దు అనుకుంటుంటాం, కానీ మనం చేస్తున్నాం కదా. పౌలు భక్తుడు అదే అంటాడు కదా, నేను చేయాల్సిన మేలు చేయకూడని కీడునే నేను చేస్తున్నాను, ఇది నా చేతిలో లేదు. ఎందుకు చేతిలో లేదు అంటే మనము సాతానుకు దాసులంగా ఉన్నాం కాబట్టి మనము దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం. మనం దేవునికి దాసులుగా ఉంటే దేవుని చిత్తాన్ని చేయగలం. అంటే దేవుడు తన సేవలో మనల్ని వాడుకోవడం, ఆయన పద్ధతి ప్రకారం ఉండడము, బైబిల్ రీడింగ్, వర్షిప్ చిన్నగా మన నుంచి కోరుతుంటాడు, కానీ ఆయనకు టైం ఇవ్వాలన్నాడు. సో ఆ టైం ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే సతానుకు ఎక్కువ టైం ఇస్తే సతాన్ మనల్ని బిజీ పెట్టేస్తున్నాడు. సో ఇదే అక్కడ జరిగేది. సో మనం క్రైస్తవులమైనను మనం సతాను దాసుల్లాగానే ఉన్నాం. కాబట్టి సర్చ్ అవర్ లైఫ్, మన జీవితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాము. దేవా, నేను సతానుకు దాసునిగా ఉన్నట్టయితే నన్ను క్షమించు, నన్ను విడిపించి నన్ను నీ చిత్తంలోకి నడిపించమని మనం ప్రార్థించి, దేవా నీ దాసునిగా ఉండగోరుతా అని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ప్రభు తన పరిశుద్ధాత్మ సహాయం చేత మనకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.